మీరు ఎప్పటి నుండో ఎదురు చూసిన ప్రశ్నకు జవాబు దొరికేసింది. కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు చాలా మంది కోడే ముందు అని, కాదు కాదు గుడ్డే ముందు అని, కాదు కోడే ముందు అని చాలాసార్లు సమాధానం చెప్పలేక సతమతం అయ్యేవాళ్ళం. కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న యుగాలుగా తాత్విక శాస్త్రీయ మతపరమైన చర్చలకు కారణమైంది. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాధానం ప్రకారం కోడి ముందే వచ్చింది, గుడ్డు తర్వాతే వచ్చింది అని తేల్చారు. ఎందుకు అంటే కోడిగుడ్డు తేలికగా కాకుండా దృఢంగా ఉండడానికి ఓవర్క్లెడినిన్ 17 అనే ప్రోటీన్ అవసరం అవుతుంది. ఈ ప్రోటీన్ కోడి యూటరస్ లో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇంగ్లాండ్లోని షెఫీల్డ్ యూనివర్సిటీ, వార్విక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో ఇది నిరూపితమైంది. వారు క్వాంటమ్ సిమ్యులేషన్ టెక్నాలజీ ద్వారా గుడ్ షెల్ తయారీ ప్రక్రియను గమనించారు. అందులో గుడ్ షెల్ తయారవడానికి ఈ OC17 ప్రోటీన్ కీలకమని తేలింది. ఈ ప్రోటీన్ లేకుండా గుడ్డు షెల్ ఏర్పడదు, కాబట్టి గుడ్డు ఉత్పత్తి అసాధ్యం. ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే గుడ్డు తయారవడానికి కోడి శరీరంలో ఉండే ప్రోటీన్ అవసరం. అంటే గుడ్డు ఏర్పడడానికి ముందుగా కోడి ఉండాలి. గుడ్డు లోపల పుంజుకలో కోడి పుట్టడం సాధ్యం కాదు, ఎందుకంటే గుడ్డు షెల్ తయారీకి కోడి ప్రోటీన్ అవసరం. మనం ఒక్కోసారి ఆలోచించినప్పుడు ప్రకృతి సృష్టిలో ప్రతి జీవికి కారణం ఉంటుంది. అంటే సృష్టిలో ఒక జీవి తరం కొనసాగించడానికి ఆ జీవి మొదటిగా ఉండాలి. అలా కోడి మొదటగా సృష్టించబడింది, తర్వాత గుడ్డు ద్వారా తరం విస్తరించింది. చాలా ధార్మిక గ్రంథాల్లోనూ ఇదే చెప్పబడింది. దైవ సృష్టిలో మొదటగా జీవులను సృష్టించారని, అవి తమ తరం కొనసాగించడానికి గుడ్లు లేదా పిండాల ద్వారా పునరుత్పత్తి చేశాయని వేదాలు, బైబిల్, ఖురాన్ వంటి గ్రంథాలు చెబుతున్నాయి. ఈ అంశంలో శాస్త్రవేత్తల పరిశోధనలు, తాత్విక ధ్యానం, మతపరమైన విశ్వాసాలు అన్నీ కోడి ముందే వచ్చింది, గుడ్డు తర్వాత వచ్చింది అనే అంశానికే సంకేతం ఇస్తున్నాయి.